అధికార పక్షం అమరావతి, ప్రతిపక్షం మావిగన్, ఇరుపక్షాలది ఒక్కటే అంశం. కానీ భిన్న వాదనలు. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఫైట్ సాగుతోంది. అమరావతిలో రాజధాని వద్దంటూ ఎంతోమంది మేధావులు చెప్పినా కూటమి పాలకులు వినలేదు. నేడేమో పార్లమెంటు ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చారు. అంతా అమరావతికి జై కొట్టినా రాజధానిని మారుస్తూ ఉంటుంది ఫ్యాన్ పార్టీ. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. రాజధాని రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఆచరణాత్మక పరిష్కారం చూపించినా చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. అమరావతిలో 1 ఎకరాకు కనీస సదుపాయాలకే 2 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, మొదటి 50,000 ఎకరాలకే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. మరో 50,000 ఎకరాలు కలిపితే మొత్తం 2 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై పడుతుందని అన్నారు. నుంచి మా విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా, 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా, మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. ప్లాన్ ఏగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని జగన్ తెలిపారు. అది సాధ్యం కాకపోతే ప్లాన్ బి దిశగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య గ్రోత్ కారిడార్ను మావిగన్ పేరుతో సూచించామన్నారు. తక్కువ వ్యయంతో సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పినా కూడా చంద్రబాబు అమరావతిపైనే పట్టుబడుతున్నారని విమర్శించారు జగన్. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. కొద్ది నెలల కిందట నేను చెప్పిన అమరావతి అజేయం, అజరామరం, అద్భుతం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ చెప్పిన మావిగన్ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదంటూ విమర్శించారు. వైసీపీ నీతిమాలిన రాజకీయాలని, ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. అమరావతికి ఎప్పటికీ విజయమేనని, ఇది చరిత్ర అన్నారు చంద్రబాబు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు, మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది, కుట్రలు దాటి అమరావతి గెలిచింది. ఆ ప్రాంతీయ పార్టీ మొత్తానికి చూస్తే ఏపీ లీడర్స్ మధ్య క్యాపిటల్ ఫైట్కు తెరపడడం లేదు. ఎప్పుడు ఆగుతుందో కూడా చెప్పలేం. అయితే ఏపీ ప్రజలు మాత్రం ఇరు పార్టీల తీరుపై మండిపడుతున్నారు. రాజధాని విషయంలో పంతాలు వీడాలంటున్నారు. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది? అమరావతి అనేది అజేయం, అజరామరం, అద్భుతం అంటున్నారు సీఎం చంద్రబాబు. మరి మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం
ఒక కొత్త ప్రతిపాదన సూచించారు, మా విగన్ అనేటువంటి పేరుతో. అసలు ఏం జరుగుతోంది? ప్రజలంతా గమనిస్తున్నారా? ఎవరికి సపోర్ట్ చేసేలా ఉన్నారు? అంటే ఈ పదాలు, అంటే మావిగన్ అనే పదం వినడానికి కొత్తగా ఉన్నా ఆయన అభిప్రాయం ప్రకారం ఒక సరికొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. అంటే ఒక గ్రోత్ కారిడార్ అనే పేరుతో కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దీన్ని ఎందుకు టీడీపీ వాళ్ళు, ప్రభుత్వం ఓకే చేయట్లేదు? ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు. అసలు ఓవరాల్గా ఏం జరుగుతోంది? ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు ఇవాళ డిస్కషన్లో పాల్గొనడానికి మస్తాన్ రావు గారు, అనలిస్ట్, అండ్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ నుంచి, ప్రస్తుతానికి వీరిరువురు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో టీడీపీ నుంచి మల్లెల లింగారెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి వీరితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, మస్తాన్ రావు గారు, ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తా. ఓకేనా? ఎస్ సార్. సార్, వెంకటేశ్వర రెడ్డి గారు ఆరు బయట కూర్చున్నారు చాలా హ్యాపీగా. మావిగన్ అనేటువంటిది ట్రెండ్ అయిపోతోంది, వైరల్ అయిపోతోంది. ఏమిటిది అంటే ఆయన అభిప్రాయం కరెక్టే అయి ఉండవచ్చు, కానీ మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ ఇవన్నీ తీసి ఒక్కచోట ప్రోగు చేసి ఆయన పెట్టిన ప్రెస్ మీట్, ఆయన మాట్లాడిన మాటలు కూడా మొత్తం అంతా బాగా విమర్శిస్తున్నారు. అఫ్ కోర్స్ ఏం జరుగుతోంది? యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏమిటి? ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, రమణ గారికి శుభ సాయంత్రం. ఎస్ సార్. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇప్పుడు అసలు ఇది టీడీపీ రాజధాని, కూటమి రాజధాని, వైఎస్ఆర్సీపీ రాజధాని కాదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పరిపాలనా భవంతులు లేక ఇప్పటికీ 12 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఉన్న వాటిని వినియోగించుకోవటం చేతగాక, అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ కొత్తగా కట్టుకోవడం కూడా చేతగాక ఇక్కడ 12 ఏళ్ల నుంచి కాలం గడుపుతున్నాం. ఇది పార్టీలకి, రాజకీయాలకి, వాటన్నిటికీ పక్కన పెడితే రాష్ట్రానికి అవసరమైన విషయం. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విధానం, రాష్ట్రం అప్పుల్లో ఉంది, సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నాము, జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నాం, సామాజిక పెన్షన్లో కూడా కొత్త పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేకపోతున్నాం, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అధోగతి పాలైపోయింది, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే సూడాన్ అవుతుంది, శ్రీలంక అవుతుంది అని చెప్పి ఓదరగొట్టిన మాట వాస్తవా కాదా? అలా ఓదరగొట్టిన వాళ్ళు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో 29,500 మంది రైతుల దగ్గర 33,000 ఎకరాలు, ఎకరానికి 50,000 రూపాయలు కౌలు ఇస్తామని చెప్పి, అది 15 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పేసి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, ఆ కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఇస్తామని చెప్పేసి, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఎకరాలో 25 సెంట్లు భూమిని వాళ్ళకి ల్యాండ్ ఇస్తాము, డెవలప్ చేసి ప్లాట్ ఇస్తామని చెప్పిన మాట వాస్తవా కాదా? ఇది క్లియర్గా ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ చేస్తుంటాము హైదరాబాద్లో. మేము భూమి ఓనర్లం అయితే డెవలప్మెంట్కి ఇస్తే మాకు ఇచ్చేది, డెవలప్మెంట్కి ఇస్తే 30-35 రేషియో, 30-35 రేషియోలో మాకు ఆ డెవలపర్ మాకు ఇస్తాడు. అట్లానే ఆ డెవలపర్ కింద ప్రభుత్వమే రైతుల దగ్గర భూమి తీసుకొని ఈ కమిట్మెంట్స్ అన్ని ఇచ్చింది. ఆల్రెడీ 10 ఏళ్ల పాటు కౌలు కట్టడం జరిగింది, ఇంకొక 5 ఏళ్ల పాటు కౌలు ఎకరాకి 50,000 చొప్పున కట్టాలి. ఇదంతా ప్రజల సొమ్మే. ఈ ప్రజల సొమ్ము కాక ఇప్పుడు 33,000 ఎకరాలు రైతుల దగ్గర ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్లు కానీ, ఆ డీకే పట్టాల విషయంలో కానీ, ఈ ప్రభుత్వ భూమి కానీ మరో 20 ఎకరాలు, రమారమి 54,000 ఎకరాల భూమిని మనం అక్కడ తీసుకున్నాం. ఈ 54,000 ఎకరాల భూమికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి అక్కడ రోడ్స్ ఏర్పాటు చేయడానికి, విద్యుత్ ఏర్పాటు చేయడానికి, వాటర్ పైప్ లైన్ వేయడానికి
వీటన్నిటికీ మౌలిక వసతులు ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో కూడా ఆయన కూడా ఏంటంటే గ్రోత్ కారిడార్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనేది అంతా జనాలంతా వెటకారంగా అంటే ఒక రకంగా తీసుకుని దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా అభివృద్ధి మంత్రం అనేదే పఠించాలి. ఎందుకంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆలోచించే రేపన్న రోజున ఓటు వేస్తాడు. ఓకే, సో ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? అండ్ మరి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అజేయం అలాగే అజరామరం అద్భుతం అంటున్నారు సీఎం చంద్రబాబు. గుడ్ ఈవినింగ్ అండి. రాజనీతి ప్రేక్షకులు వెంకటేశ్వర రెడ్డి గారికి మీకు కూడా. మన రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది. ఇంతవరకు రాష్ట్ర రాజధాని లేని అనాథగా నిన్న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే వరకు కూడా అలానే ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నారు, ఇంకా మనం డైరెక్ట్గా విషయానికి వస్తే రాజధాని అనేది రాష్ట్రానికి అవసరం, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ఏంటంటే గతంలో మద్రాసుని పోగొట్టుకున్నాం, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ని డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు దాన్ని రాజధానిగా పెట్టారు. ఇప్పుడు కూడా అమరావతి రకరకాల కారణాల వల్ల జాప్యం జరిగింది. ఆ తర్వాత 3 రాజధానులు అన్ని చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో గ్రోత్ కారిడార్ అనేది అభివృద్ధికి సూచితంగా చెప్పారు. దానిలో మంచిదే, ఎటువంటి ఇది లేదు. ఇక్కడ సందేహాలు ఎక్కడ వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. తనకి ఆంధ్రప్రదేశ్ లీడర్ల మధ్య అయితే మాత్రం క్యాపిటల్ ఫైట్ జరుగుతోంది. అలాగే రాజధాని రాజకీయం కూడా బాగా రంజుగా సాగుతోంది అక్కడ. మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మస్తాన్ రావు గారు అనలిస్ట్ అండ్ అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి మస్తాన్ రావు సార్తో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి సార్. నేను ఇందాక కంటిన్యూ చేస్తానండి. జగన్ గారు చెప్పింది గ్రోత్ కారిడార్ అనేది ఇన్వైట్ చేయకపోతే అనేది కూడా మనం చెప్పచ్చు. అయితే ఇంతలో జగన్ గారి మీద ఎందుకు నమ్మకం లేకుండా పోయింది, ఎందుకు ఆయన ట్రోల్ గురవుతున్నారంటే ఆయన చెప్పే దానిలో ఎక్కడా కూడా ట్రస్ట్ ఉంచేలాగా చెప్పట్లేదు, ఆయన మీద నమ్మకం కలిగేలా చెప్పట్లేదు. నిజంగా ఆయనకి ఒక యువకుడైన వ్యక్తికి దూరదృష్టి కలిగి ఉంటే అసెంబ్లీలో వీళ్ళు అమరావతి ప్రతిపాదించినప్పుడు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కదా. 30,000 ఎకరాలు సరిపోయిందని చెప్పాడు కదా ఆయన. కానీ సార్ చిన్న కరెక్షన్ ఏ రోజు కూడా అమరావతికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని కాకుండా ఉండదు అని చెప్పలేదు ఆయన. కాదు నేను వ్యతిరేకం అనలేదు, వ్యతిరేకం అంటలేదు. దూరదృష్టి ఆయనకు ఉన్నట్లయితే, ఇదే దూరదృష్టి ఉన్నట్లయితే అమరావతికి 30,000 ఎకరాలు కావాలని ఎందుకన్నారు ఆయన? 110 ఎకరాలు సరిపోతాయి అని చెప్పొచ్చుగా ఆ రోజే. ఓకే, నేను సపోర్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పారు? నేను అనేది ఇందాక ఫస్ట్ లో చెప్పా నేను, ఆయన ఈ ప్రతిపాదన అయితే మంచిదే, దానిలో ఎటువంటి హైవే మీద అనేది మంచిదే. కానీ ఆయన ఏమంటాడు, నదీ తీరంలో మునిగిపోయిద్ది అంటాడు ఒకసారి అసలు రాజధాని అనే పదమే రాష్ట్రానికి వర్తించదు అంటారు. రాజధాని దేశానికి వర్తించింది కానీ రాజధాని రాష్ట్రానికి వర్తించదు అంటారు. మళ్ళీ ఆయనే అలా చెప్పిన ఆయనే 3 రాజధానులు కావాలంటారు. మళ్ళీ ఆయన మొన్న ఈ మధ్య చూస్తేనేమో అంతకుముందు విశాఖపట్నం రాజధానిగా బాగుంటది అని అంటారు. ఆ తర్వాత తాడేపల్లి దగ్గర కూడా కట్టుకోవచ్చు కదా అంటారు. కాసేపు నాగార్జున యూనివర్సిటీ దగ్గర కూడా కావాలంట. నేను అనేది ఏంటంటే ఇదే ప్రతిపాదన, ఇంత మంచి ప్రతిపాదన ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే అమరావతి ప్రతిపాదించారో ప్రభుత్వం, నేను రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిందో దానిలో కూడా ఉయ్యూరు వరకు ఉందండి. 6 జిల్లాల్లో, ఇటువైపు సత్తెనపల్లి దగ్గర దాకా ఉంది గుంటూరు జిల్లాలో, అటు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6 జిల్లాలు కలిపేదాకా దాని యొక్క విస్తరణ ఉంది. ఆయన అటాచ్ చేసింది అటువంటి హనుమాన్ జంక్షన్ దాకా కూడా ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత. ఆ తర్వాత ఆయన జగన్ గారు యాడ్ చేసింది ఏంటంటే ఒక్క మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం మున్సిపాలిటీని మాత్రమే యాడ్ చేశారు. అది అందరికి తెలుసో లేదో నాకు తెలియదు. 58 మండలాలు, 30 మున్సిపాలిటీలు సిఆర్డిఏ పరిధిలోనే ఇప్పుడు ఏదైతే ప్రతిపాదన జరుగుతుందో అమరావతి నగరం రూపుదిద్దుకుంటుందో ఆ నగరం, రాజధాని నగరం మొత్తం విస్తరణ కనుక మీరు రికార్డ్స్ కనుక చూస్తే ఒక్క మచిలీపట్నం మున్సిపాలిటీ అండ్ పోర్ట్ తప్ప మిగతాది మొత్తం ఉంది. ఎవరు మన తెలియక ఎవరన్నా ప్రచారం చేస్తున్నా నాకే తెలియదు. ఒకసారి సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి చూడమనండి అసలు ఎక్కడెక్కడ దాకా ఉందో. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన అమరావతి అంటే సార్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడకుండా కన్స్ట్రక్టివ్ గా ఒక మాట మాట్లాడుంటే, ఆ మాట మీదే నిలబడి ఉంటే కనుక జనాలు నమ్మేవారంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? రాజధాని విషయంలో మాట్లాడుతున్నాం మనం. కరెక్టే. జగన్ గారి యొక్క ఏం మాట్లాడితే పొద్దున్న లెగిస్తే
విశ్వసనీయత విలువలు అంటారు ఆయన. విశ్వసనీయత అంటే ఏంటి? పూటకొక మాటను నా బుర్రలో ఏది తొలిస్తే చెప్పడమా? కాదు కదా. నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఒక అభివృద్ధి కాంక్షించే వ్యక్తి అయితే వేరే వాళ్ళది వ్యతిరేకిస్తున్నారనేది కాదు. నీకు ఒక దార్శనికత ఉంటే ఏంటంటే ఖచ్చితంగా ఇదిగో ఇట్లా ఇట్లా ఉండాలి అని చెప్పాలి. సో నేననేది ఏంటంటే ఆ విధంగా తప్పకుండా పూటకొక మాట నా బుర్రలో తులుస్తుంటే ఎట్లా కుదురుతుంది? ఆయన మాట తప్పడు మడమ తిప్పడు అనేది దీని మీదే వచ్చారు. జగన్ గారు ఓదార్పు యాత్ర అప్పుడు కానీ ప్రజా సంకల్ప యాత్ర అప్పుడు కానీ ఆయన యొక్క స్లోగన్ ఏంటో తెలుసా? ఆయన మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడని. రాజధాని దగ్గర 8 సార్లు ఆయన మాట తప్పారు. పోనీ ఇప్పుడు తీసేయండి, మొత్తం ఇప్పుడు తీసేయండి, ఇప్పుడు నేను అమరావతి కాదు అది కాదు, ఇదిగో ఇది మచిలీపట్నంకి మేము కట్టుబడి ఉన్నాం, రేపు నా పాదయాత్ర ప్రారంభం కాబోతుంది, గతంలో నేను తప్పులు చెప్పాను, పొరపాటు చెప్పాను, అమరావతి అన్నాను, లేకపోతే విశాఖపట్నం అన్నాను, 3 రాజధానులు అన్నాను, అవన్నీ తీసేశాను. సార్ ఆయన అన్న సార్ జగన్ గారు చెప్పినటువంటి గ్రోత్ కారిడార్ ఓకే అంటున్నారు మీరు. ఆయన్ని కాదు ఎంకరేజ్ చేస్తారు, మద్దతు ఇస్తారు. ఒక్క సెకండ్ సార్, ఇప్పుడు జగన్ గారు చెప్పిన గ్రోత్ కారిడార్ ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఒక స్టాండ్ తీసుకోమనండి, దానికి ప్రజలు మద్దతు పలుకుతారు. అంతేగాని ఒక నెలలో ఒక మాట, 4 నెలలు అయిన తర్వాత ఇంకో మాట మాట్లాడకూడదు అనేదే ఇప్పుడు ట్రోల్ గురి కావడానికి ప్రధాన కారణం. మీరు ఇందాక ఓపెనింగ్ లో మాస్టర్ చెప్పారు, ఎందుకు ట్రోల్ గురి అవుతున్నారు, ఎందుకు సెటైర్లు వేస్తున్నారంటే ఇదే. జగన్ గారు అదే అంటే సార్ నేను అడిగేది ఏమిటంటే మీరు గ్రోత్ కారిడార్ అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య కరెక్టే, బాగుందన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఈ మావిగన్ అనేటువంటి ఆయన ప్రతిపాదించిన గ్రోత్ కారిడార్ మీద దాని మీద ఆయన స్టాండ్ అయి ఉంటే ఇక నుంచి ఆ విషయం గురించే మాట్లాడుతూ ఫోకస్ పెంచితే కొంచెం జనాలు ఏమైనా నమ్మే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఏపీ ప్రజలు రాజధాని విషయంలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ 2.5 ఏళ్ల నుంచి కొంచెం సెటిల్డ్గా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఏపీ ప్రజలు కన్ఫ్యూజన్ లో లేరండి, జగన్ గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నష్టమో కష్టమో ఆయన ఒకటి తీసుకున్నారు, దానిలో అవినీతి జరిగితే మనందరం కూడా ఎండగడదాం. దానిలో అక్కడ ఇప్పుడు జగన్ గారు చెబుతున్న అవినీతి కనుక జరిగేటట్టయితే మనందరం వాచ్ డాగ్స్ లా ఉండాలి, ప్రజలందరూ కూడా ప్రతిపక్షంతో కలిసి పోరాటం చేయాలి, అక్కడ అలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే కోర్టులు ఉన్నాయి వాటికి కూడా వేయాలి, అంత అవినీతి లక్షల కోట్లు జరిగేటట్టయితే చేయాలి, మనం అందరం కూడా చేద్దాం. కానీ ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో దాని మీద నుంచోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అమరావతి స్టాండ్ తీసుకున్నారు, అది మంచా చెడా అనేది రేపు ప్రజలు ఆయన సరిగా కట్టలేదనుకోండి, 19లో కూడా పక్కన కూర్చోబెట్టారు కదా, అవును 29లో కూడా పక్కన కూర్చోబెడతారు. ఇప్పుడు జగన్ గారు ఇందాక నేను ప్రెస్ మీట్ చూశాను, అమరావతి కానీ అన్ని బాగానే చేస్తున్నారు, ఎందుకు కూడా ఇచ్చారు ప్రజలు అంటే ఆయన పరిపాలన పట్ల ఎక్కడో అసంతృప్తి ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2014-19 పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి జగన్ గారికి 151 సీట్లు ఇచ్చి ముందుకు తెచ్చారు కదా సార్. జగన్ గారు ప్లాన్ ఏ పట్ల కూడా విసిగి వేసారు అనుకోండి, ప్లాన్ ఏ ప్లాన్ బి వేరే వాళ్ళు ఎన్నుకుంటారు. ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా సూచించారు ఆయన, దాని గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఇప్పుడు రాజధానులు మనం ఆప్షన్ తీసుకునే అవకాశాలు ఉండవండి, ఎందుకంటే ఒక రాజధాని ఏర్పాటు చేయాలి, దాని ముందుకు వెళ్ళాలంటే ఒకేసారి తీసుకోవాలి నిర్ణయం, అంతేగాని మనకు నోటికి వచ్చింది కదా, మన ఆలోచన మారింది కదా, బీలు ఏలు ఉండవు. ఒకసారి ఇదిగో ఈ నగరం ఇక్కడ నిర్మిస్తున్నాం, ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అంతే. ఇప్పుడు జగన్ గారు ఎన్నిసార్లు ప్రకటించారు, మనకు విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం, దసరాకి వెళ్తున్నాం, దీపావళికి వెళ్తున్నాం అని, మళ్ళీ ఇప్పుడు గ్రోత్ కారిడార్ అంటారు. ఎట్లా? నేను అనేది ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు స్టెబెండ్ గా ఒక నిర్ణయం తీసుకోండి. జగన్ గారు పెట్టిన ప్రతిపాదనకు ప్రజలు నచ్చేటట్టయితే ఆయన ఇన్వైట్ చేస్తారు, రేపు మళ్ళీ అధికారంలోకి తెస్తారు. మాటలు మార్చొద్దు. వాళ్ళ పార్టీ నాయకులే చాలా మంది అసలు ఈ రోజు ఈ మాట మీద ఉంటాం, ఇంకో రోజు ఇంకో మాట మీద ఉంటాం, దేనికి సపోర్ట్ చేయాలి మనం అయోమయంలో కూడా ఉంటున్నారు. ఏదో ఒక స్టాండ్ తీసుకోండి సార్, స్టాండ్ తీసుకుంటే మనం దానికి మద్దతుగా ప్రజల మద్దతు కూడగడదాం అనేది కూడా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని నేననేది ఏంటంటే మీరు చేసిన ఆలోచన ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్న అమరావతి, దానిలో మచిలీపట్నం కూడా చేర్చండి, లేదా ఇంకేదైనా సలహాలు ఇవ్వండి, తప్పేం లేదు. దానికి మేము ప్రతిపక్షంగా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పండి. సార్ ఒక్క విషయం ఏంటంటే సార్ చెప్పండి, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రతిపాదనలు చేసినా జనాలకు కానీ అలాగే అటు ప్రభుత్వం కూడా అంత సీరియస్గా తీసుకోవాలి, ఆ విషయాన్ని తీసుకునే అవసరం ఉందంటారా? ఇప్పుడు ప్రతిపాదనలకి తీసుకోవాలంటే జగన్ గారు శాసన మండలిని ఇష్టపడలేదు, శాసన మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు, పక్కన పడేయలేదా?
అన్ని ఆయనకు అనుకున్న విధంగా జరగవు కదా. ఓకే. ప్రజల తర్వాత మద్దతు ఇస్తారేమో, బాగుంది అనుకుంటారేమో. సర్వీస్ సెక్టార్ కానీ, లేదంటే ఈ తాడేపల్లి ఏదైతే ఆయన చెప్పిన హైవే కారిడార్ లో ఏమన్నా అని నేననేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలు కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. జగన్ గారు మీరు చెప్పారు బానే ఉంది, పోనీ మీరు 2 ఏళ్ళు కోవిడ్ పోయింది, మీరు 3 ఏళ్లలో ఇదే ఆలోచన చేసి ఇక్కడ డెవలప్ చేస్తుంటే ఈ పాటికి రాజధాని నగరం రెడీ అయిపోయేది కదా. మీరు ఎందుకు అప్పుడు విశాఖపట్నం ఆలోచన చేశారు, 3 రాజధానులు ఆలోచన చేశారు? ఇదే గ్రోత్ కారిడార్ ని మీరు ప్రతిపాదించి కొన్ని భవనాలను కట్టి ఉంటే మీకు మేము సపోర్ట్ చేసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. వెంకటేశ్వర రెడ్డి గారు మనకు అందుబాటులోకి వచ్చారు సార్, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మొదటే మాట్లాడుతూ 12 ఏళ్ళు రాజధాని లేకుండా గడుపుతున్నాం, పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా లేవు అన్నారు. సరే, రెండో దానికి ఓకే, పర్మనెంట్ బిల్డింగ్స్ లేకపోవచ్చు, కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ 12 ఏళ్లలో ఒక 5 ఏళ్ళు తీసేయాలేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉండొచ్చు. 3 రాజధానుల ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు, బట్ మీరు చేసింది ఏమిటి? అది కూడా ఒక క్వశ్చనే కదా. సో అంటే 7 ఇయర్స్ లెక్క పెట్టుకుందామా? ఎస్. మొత్తం 12 ఏళ్ల కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్లాన్ ఏ ప్రకారం శాసన రాజధాని అమరావతిలో ఉండేటట్టు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో ఉండేటట్టు, అట్లానే న్యాయ రాజధాని కర్నూలులో ఉండేటట్టు అని చెప్పేసి 3 అంటే ఇక్కడ ఏంటంటే 3 శాఖల యొక్క విధి విధానాలని మేము ప్రకటించాం. అది గౌరవప్రదంగా రాజధానిగా అనుకున్నాం, రాజధానిగా గౌరవప్రదంగా పిలిచాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయానికి వచ్చినప్పుడు వైజాగ్ లో మేము శాశ్వతంగా 500 కోట్లతోటి భవనం నిర్మించాము. దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం శాశ్వత భవనం నిర్మించాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవట్లేదు, వాడుకోవట్లేదు. వాళ్ళు అమరావతిలో ఉన్న ఈ 50,000 ఎకరాలు అట్లానే మరో 50,000 ఎకరాలు సేకరించి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసుకోవడం కోసం దాన్ని ఒక పెద్ద ప్లాన్ గీసి, ఆ ప్లాన్ లో ఒక రేషియో ప్రకారం రైతులకి కమిట్మెంట్ ఇచ్చి, డెవలపర్కి కమిట్మెంట్ ఇచ్చి, దాన్ని పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద దండుకోవాలన్న ఉద్దేశంతో క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్లే కనపడుతున్నాయి. ఆ కమిట్మెంట్లతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్ కనపడుతుంది. అట్లానే బ్యాంకర్స్ కి ఇచ్చిన డిపిఆర్ కనపడుతుంది. ఆ డిపిఆర్ లో ఎకరాకి 2 కోట్ల రూపాయలు మౌలిక వసతులు ఏర్పాటుకి ఖర్చు పెట్టాలంటున్నారు. 54,000 ఎకరాలకి వెంకటేశ్వర రెడ్డి గారు ఎంత ఖర్చు అవుతుంది? ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు చట్టబద్ధత కల్పించేశారు, ఆల్రెడీ చట్టం చేసేశారు. ఏమిటి పరిస్థితి? ఏం ఆలోచిస్తోంది వైసీపీ? అక్కడ ఆ చట్టంలో ఏమేమి పొందుపరిచారు? రైతులకి ఎప్పటిలోపు ప్లాట్లు ఇస్తామని ఏమన్నా చెప్పారా? లేదు, ఇప్పటిలోపు ఈ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ఏమన్నా చెప్పారా? ఇప్పటిలోపు ఈ రాజధాని నగరాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేస్తామని ఏమన్నా చెప్పారా? శాసనం చేశాం. శాసనం ఏం చేశారు? పేరుని శాసనం చేశారు. అక్కడ నాకున్న సమాచారం మేరకు అమరావతి అనే పేరుని శాసనం చేశారు. అంతేగాని వీళ్ళకి బిల్డింగ్స్ కి ఒక టైం లిమిట్ లేదు, అక్కడ రాజధాని నిర్మాణానికి ఒక టైం లిమిట్ లేదు, రైతులకి ఇస్తామన్న డెవలప్డ్ ప్లాట్లకి ఆల్రెడీ వెంకటేశ్వర రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ భరోసా ఇచ్చేసింది. ఖచ్చితంగా మీకు డైరెక్ట్గా మేము ఇవ్వకపోయినా వివిధ సంస్థల ద్వారా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ వివిధ రకాలుగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పింది. అప్పులు ఇప్పిస్తామని చెప్పింది. అంతేనా? అప్పులు ఇప్పిస్తామని చెప్పింది. అదేగా చెప్పింది. ఇక్కడ అసలు చట్టములో రాజధాని పరిపాలనా భవంతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి ఇవ్వాలి మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని వినియోగించుకోవడం చేతగాక ఏదో అద్భుతం రియల్ ఎస్టేట్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ రైతుల దగ్గర భూములు లాక్కొని వాళ్ళకి రియల్ ఎస్టేట్ తరహాలో కమిట్మెంట్లు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త తరహాగా మళ్ళీ ఒక 50,000 ఎకరాలు సేకరించాలని చూస్తున్నారు. మేమేమంటామంటే, సరే మీరు ఏ కమిట్మెంట్లు అన్నా ఇచ్చుకోండి, ఏ కమిట్మెంట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఈ 5 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ల పరిపాలన మీ దగ్గర ఉంది. 3 ఏళ్ల పరిపాలన ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఈ 3 ఏళ్లలో
మీరు పూర్తి చేయాలి కదా, పూర్తి చేసి చూపించాలి కదా, పూర్తి చేసి చూపించాలి కదా. రాబో ప్రభుత్వం ఇప్పుడు మేమేం సలహాలు ఇచ్చినా మీరు తీసుకునే పరిస్థితిలో లేరు. మీరు తీసుకోకపోయినా, మీరు పూర్తి చేయకపోతే ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు? పోనీ పూర్తి చేస్తామని ఏమైనా కమిట్మెంట్స్ ఇస్తున్నారా? అది లేదు కదా, అది లేదు కదా. ఈ 12 ఏళ్ల కాలంలో ఆ రైతులకే డెవలప్మెంట్ ప్లాట్లు ఇవ్వలేదు. ఆల్రెడీ వెంకటేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ పోలవరానికి సంబంధించి పూర్తి చేసే సమయం ఒకటి నిర్ధారించుకుంది ప్రభుత్వం. అలాగే దీనికి కూడా ఒక ప్రకటన వస్తుందేమో, వెయిట్ చేయొచ్చు కదా. పోలవరం విషయానికి వస్తే గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సవాల్ చేసి శాసనసభలో డేట్లు కూడా ప్రకటించింది, చేయలేకపోయింది. మేము డేట్లు ప్రకటించాం, చేయలేకపోయాం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పని కాకపోతే, పని చేయకపోతే రాబో ప్రభుత్వం వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ విధి విధానాల మేరకు, వాళ్ళ ప్రయారిటీస్ మేరకు వాళ్ళు పని చేస్తారు కదా. ఎస్ సార్, మనకి లింగారెడ్డి గారు కూడా లైవ్ లోకి అందుబాటులోకి వచ్చినట్టున్నారు. సార్తో మాట్లాడదాం. చిన్న మాట. ఓకే ఒక్క సెకండ్ మాట్లాడుతున్నారు కానీ చేస్తారు కదా. ఒక్క సెకండ్. మీరు ఎందుకని భయపడుతున్నారు? ఫస్ట్ మీకు 3 ఏళ్ల సమయం ఉంది. మీరు పూర్తి చేస్తామన్న ధైర్యం ఉంటే, మీరు రాజధానిని నిలబెడతామన్న ధైర్యం ఉంటే అసలు మీరు ఈ మాట్లాడినందుకు పూర్తి చేసి చూపిస్తే సరిపోతుంది కదా. ఓకే అండి, ఒక్క నిమిషం అండి. లింగారెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఏపీ ప్రజలంతా కూడా రాజధాని విషయంలో ఒక రకమైన కన్ఫ్యూజన్గా ఉన్నారు అనేది అనిపిస్తోంది. బట్ ఎవరికి వాళ్ళు, ఇటు ప్రభుత్వం కావచ్చు, అలాగే అటు ప్రతిపక్ష నేత కావచ్చు, వారి వెర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను ఇంతకుముందు అదే చెప్తున్నా, అజేయం అజరామరం అద్భుతం అంటున్నారు సీఎం చంద్రబాబు గారు. మరోవైపు జగన్ కొత్తగా మావిగన్ అనేటువంటి ఒక సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. కోర్స్ అది వైరల్ అవుతోంది. ఏమనిపిస్తోంది మీకు? ఏం కన్ఫ్యూజన్ లేదండి. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే శాసనసభలో ఏకగ్రీవంగా అమరావతి రాజధానిని తీర్మానం జరిగింది. ఆ తీర్మానానికి ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేసినాడు. దాని తర్వాత 1000 కోట్లు డబ్బులు ఖర్చు అయినాయి. అది అమరావతి రాజధాని విషయాన్ని గుర్తించి ప్రధానమంత్రి అక్కడ భూమి పూజ చేశారు. అమరావతిలోనే కదా ప్రధానమంత్రి భూమి పూజ చేసింది. అవును. కేంద్ర ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాలకు డబ్బులు ఇచ్చినారు. తర్వాత హైకోర్టుకు పోయింది విషయము, సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది, మీరు ఒకసారి రాజధాని నిర్ణయించిన తర్వాత దానికి 1000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మీరు ఏ విధంగా వేరే చోటికి రాజధాని మారుస్తారని హైకోర్టు ఒప్పుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులతో ఒక అగ్రిమెంట్ ఉంది, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అగ్రిమెంట్ ఉంది. ఏముంది అగ్రిమెంటు? మేము భూమి ఇస్తున్నాము, మాకు ప్లాట్ రిటర్న్ ప్లాట్ ఇవ్వాలని చెప్పి అగ్రిమెంట్ ఉంది. ఆ రోజు అమరావతి వాళ్ళ రైతుల భూములలో కడతామంటేనే కదా వాళ్ళ భూములు ఇచ్చింది. సార్ లింగారెడ్డి గారు, కానీ జగన్ గారు ఏమంటున్నారంటే అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 ఎకరాకి కనీస సదుపాయాలకి 2 కోట్ల రూపాయలు అవుతాయి. ఆ లెక్కన 50,000 ఎకరాలకి లక్షల కోట్లు ప్రజాధనం వృధా అవుతుంది అంటున్నారు ఆయన. ఇప్పుడు అవన్నీ కూడా అర్థం లేని మాటలు. ఇప్పుడు సరే మావిగనాన్ని పెట్టాడు ఆయన. ఇప్పుడు ఉచితంగా వచ్చిన భూములలోనే నీకు 50,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందంటే వీళ్ళు గుంటూరు, విజయవాడ, తర్వాత మచిలీపట్నం మధ్యన 30,000 ఎకరాలు కొనే శక్తి ఉందా ఏ ప్రభుత్వానికైనా కూడా? కొంటారో చెప్పండి. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుందా? 1 ఎకరా 2 ఎకరాలు రోడ్డుకో ఒక చెరువుకో కుంట కావాలంటే కోట్లు పోయి 20,000 5 కోట్లు తగ్గకుండా ఆ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఉచితంగా వచ్చిన భూమిలోనే ఇప్పుడు 50,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఏం చేయాలో చెప్పండి సార్. ఓకే, ప్రతి ప్రాంతానికి 50,000 కోట్లు ఖర్చు పెట్టినారు సార్. ప్రతి రాష్ట్రానికి లింగారెడ్డి గారు, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం, నో డౌట్. అలాగే దేశానికి ఒక రాజధాని అవసరం, కాదంటలేదు. కానీ ఇంత భారీతనంతో ఎందుకు అనేది వారి ప్రశ్న.
అది అయిపోయిందండి. రాజధాని డిసైడ్ అయిపోయింది, నిర్మాణాలు జరిగినాయి, రైతులతో అగ్రిమెంట్ ఉంది, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా దాన్ని మార్చేదానికి లేదని చెప్పింది. చివరిగా పార్లమెంట్ లో కూడా విభజన చట్టంలో అమరావతి రాజధాని నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇదేమన్నా సూట్ కేసా, లేకపోతే టీ బంకో, లేకపోతే ఇంకోటి చిన్న షాప్ తీసుకుపోయి అక్కడ పోయి లేదు సార్, లేదు లేదు. ఎలా అంటే చట్టబద్ధత కల్పించినా కూడా మేము ఏదో ఒకటి చేయగలం అనేది కొంతమంది వైసీపీ లీడర్ల వెర్షన్ సార్. అంటే ఏమి ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. ఎవడైనా పెట్టుబడి పెట్టినవాడిని, ఎవడైనా భూములు కొనుక్కునేవాడిని, అక్కడ ఏదో ఇల్లు కడతా ఉంటే అక్కడ భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించేవాడిని వాళ్ళు నాశనం చేయాలని చేస్తున్నారు. అసలు ఈ చర్చ వస్తుంది. నీకు అయిపోయిందండి. 2014లో అసెంబ్లీ తీర్మానం ద్వారా రాజధాని అయిపోయింది. 55,000 కోట్లు ఖర్చు పెట్టారు, రైతులు ఉచితంగా భూమి ఇచ్చినారు, అది మార్చే ప్రసక్తే లేదు. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది. ఓకే సార్, మస్తాన్ రావు సార్తో మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్, మస్తాన్ రావు సార్. పార్లమెంట్ లో పాస్ చేశారు. లింగారెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. వేల కోట్లు డబ్బంతా ఏం చేయాలి? రకరకాల వెర్షన్స్ తెరపైకి వస్తున్నాయి రాజధానికి సంబంధించి. ముఖ్యంగా అధికార కూటమి పార్టీలు కావచ్చు, అలాగే ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా సరికొత్త నినాదాలు తెరపైకి తీసుకొస్తుంది. ఆ విషయంపై మనం మాట్లాడుతున్నాం. మస్తాన్ రావు గారు అనలిస్ట్, అండ్ లింగారెడ్డి గారు టీడీపీ నేత, అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ నేత, వారితో మనం చర్చిస్తూ ఉన్నాం. సార్ మస్తాన్ రావు గారు, సార్ ఓవరాల్గా టీడీపీ అండ్ వైసీపీ వెర్షన్స్ వింటున్నాం మనం, చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళేమో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళతో సిఆర్డిఏ చట్టం ద్వారా ఒప్పందం చేసుకున్నాము, ఆ ఒప్పందం మేరకు వాళ్ళకి మౌలిక సదుపాయాలు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వాలనేది పెట్టారు. ఇప్పుడు నేననేది ఏంటంటే, జగన్ గారు అమరావతి సిఆర్డిఏ పరిధి కాకుండా ఇంకొద్దిగా మున్సిపాలిటీని, లేదంటే ఆ పోర్ట్ కూడా వచ్చేటట్టుగా చేర్చమంటున్నారు. అంటే నేననేది ఏంటంటే, ఎవరైనా అవగాహన లేని వాళ్ళు చెప్తున్నారేమో కానీ మావిగన్ అనేది కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ అమరావతిలో ఉన్న దానికి మచిలీపట్నం అనేది ఎక్స్టెన్షనే. జగన్ గారు చెప్పింది మొత్తంగా ఆయన ఏమి రచించలేదు, ఆల్రెడీ ఉంది అది. ఒకటి నేననేది ఎందుకు జగన్ గారు ప్రతిపాదించారు. జగన్ గారు ఇప్పటికైనా కాంక్రీట్ గా, ఇందాక మీరు లింగారెడ్డి గారు మాట్లాడుతుంటే దేశానికి రాజధాని అవసరం, రాష్ట్రానికి రాజధాని అవసరం అన్నారు. జగన్ గారికి అలా లేదండి. రాజధాని అవసరం, రాష్ట్రానికి అవసరం లేదంటున్నారు ఆయన. అమరావతి సమస్య కాదు ఆయన. మరి అలా అన్నప్పుడు 3 రాజధానుల ప్రతిపాదన ఏమిటి? కాదు సార్, అదే అలాంటివి కాకుండా నేననేది ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చేశారు అనుకుందాం, మావిగన్నే చేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? మేము అధికారంలోకి వస్తే మావిగన్ రాజధానిగా ఉంటుంది, దాన్ని డెవలప్ చేస్తాము, ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఆ రైతులకు సంబంధించి ఏ విధంగా న్యాయం చేస్తాడు? మరి ఆ 33,000 ఎకరాలు తిరిగి ఇచ్చేస్తారా? వాళ్ళని ఏ విధంగా సర్దుబాటు చేస్తారా? ఆయనకున్న ప్లాన్ ఏంటి, ఆయనకున్న ప్రతిపాదన ఏంటి? వీటన్నిటికి కూడా ఒక కాంక్రీట్ గా రావాలి. ఎస్ సార్. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే కనుక మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే మీకు సంబంధించి 5 ఏళ్ళు మైనస్ అయిపోయింది. సో ఈ 5 ఏళ్లలో సార్, మస్తాన్ రావు సార్ ఒక్క నిమిషం ఎందుకు కట్టలేకపోతున్నారంటే, కట్టలేదు కదా. కాంక్రీట్ కట్టాలంటే దానికి ఒక మినిమం టైం ఉంటుంది, వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, దాన్ని చూసుకొని ఒక వెళ్తా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు కూడా అంతే. జగన్ గారు జాతికి అంకితం చేశారు కానీ ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా అక్కడ నీళ్ళు కూడా పారట్లా. నేననేది ఏంటంటే, జగన్ గారు ఆ మావిగన్ అనే ప్రతిపాదన ఆయనే చేసినప్పుడు ఈ రైతుల సమస్యను ఎలా పరిష్కరిస్తారు, ఎప్పటి వరకు ఉన్న దాన్ని ఏ విధంగా దాన్ని సర్దుబాటు చేస్తారు, మావిగన్ని ఎలా నిర్మిస్తారు, లేదా ఆయన చెప్తున్న సెక్రటరియట్ ని ఎక్కడ కడతారు, అవన్నీ కూడా కాంక్రీట్ గా రావాలి. లేదా జగన్ అమరావతి చట్టబద్ధత అంటే దాన్ని వ్యతిరేకించాలి గుట్టిగా అనే సమస్య కాదు కదా. ఇప్పుడు అదే మావిగన్ని ఇదే మిథున్ రెడ్డి గారి చేత, లేదా అదే వైవి సుబ్బారెడ్డి గారి చేత ఎందుకు పార్లమెంట్ సభ్యులందరికీ మస్తాన్ రావు గారు మస్తాన్ రావు సార్ కాదు తక్కువ వ్యయంతో సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు అమరావతిపైనే పట్టుబడుతున్నారు అంటున్నారు జగన్. సార్, ఎవరి విధానాలని ఎవరు, ఇప్పుడు జగన్ గారు 2,73,000 కోట్లు పేదలందరికీ వాళ్ళ అకౌంట్లో వేశారండి. కానీ ఆయన అభివృద్ధిని విస్మరించారు. రోడ్లు కానీ అవన్నీ కూడా
ఎక్కడా కూడా పట్టించుకోలేదు అనే దాని మీద కదా ఆయన ఓడిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకి మనం చూస్తా ఊరుకుంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? ప్రజలకి మనకి మళ్ళీ వాళ్ళకి రెఫరెండం తీసుకునే అవకాశం లేదు కదా, మనం వాళ్ళు వెనక్కి పిలుచుకునే అవకాశం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు, కూటమి పార్టీలు 3టికి ఇచ్చారు. వాళ్ళు విధానాన్ని అందులో మామూలుగా ఇచ్చారా? 164 స్థానాలు ఇచ్చారు, వీళ్ళేమో 11 కూర్చోబెట్టారు 151 గురించి. వాళ్ళు సరిగా చేయకపోతే ప్రజల దగ్గర ఓటు అనే ఆయుధం ఉంటది. 2019 ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తారు, నో డౌట్ సార్. ఖచ్చితంగా అంతే కదా. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. షూర్ సార్ తీసుకుంటారనేది ఎందుకు అనుకోవాలి మనం? వెంకటేశ్వర రెడ్డి గారు వెర్షన్ తీసుకుందాం. 1 సెకండ్ సార్, 1 సెకండ్. అది ప్రతిపాదన మంచిదా చెడ్డదా తర్వాత విషయం. డెఫినెట్లీ మాట్లాడదాం సార్, ఒక్క నిమిషం. జగన్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన చేసి మీరే నిర్మించేస్తే ఈ గొడవంతా ఉండేది కాదు కదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నలు. ఓకే సార్, ఓకే సార్. సమాధానం చెప్పదగే దీనిలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు లేరు, జగన్ గారు కూడా లేరు. ఓకే, ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇక్కడ ఇప్పుడు మస్తాన్ రావు గారు కొన్ని క్వశ్చన్లు వేశారు, కొద్దిగా దయచేసి ఆయన అసలు మీ దగ్గర ఏం ప్లాన్ ఉంది అనేది డీటెయిల్డ్ గా మీరు చెప్పాలి కదా అంటున్నారు. ఎస్, మా దగ్గర ప్లాన్ ఉంది. దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా కొద్దిగా దయచేసి వినండి, చెప్పండి. నేను మా ప్లాన్ ఏంటనేది. ఇప్పుడు ప్లాన్ బిలో ఉన్న మా ప్లాన్ ఏంటంటే, మీరు అన్నట్టు విజయవాడ గుంటూరుతో పాటు మచిలీపట్నం పోర్టును కూడా ఎక్స్టెండ్ చేసి ప్రధాన రహదారులన్నింటినీ కలుపుకొని మచిలీపట్నం పోర్టును కూడా కలుపుకొని ఎయిర్పోర్ట్ని, రైల్వే జంక్షన్ని, ఉన్న వనరులని, ఉన్న నగరాలని, ఆల్రెడీ డెవలప్ అయిన నగరాలని యాడ్ చేసుకుంటూ, అట్లానే అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల్ని ఆ ప్రాంతాన్ని కూడా కలుపుకొని మొత్తం 9,536 చదరపు కిలోమీటర్ల యొక్క దాన్ని విస్తరించుకుంటూ ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిపిఆర్లో ఖర్చు కంటే 10% మేము ఖర్చు పెడితే ఇక్కడ ప్రధాన రహదారుల్లో ఆ బిల్డింగ్ పరిపాలనా భవంతులు పూర్తయిపోతాయి. అద్భుతమైన నగరం, మంచి నగరం ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే ఏర్పడిపోతుంది అనేది మా ప్లాన్. అట్లనే రైతుల గురించి చెప్పమంటున్నారు. ఇప్పుడు తీసుకున్న భూములకి రైతులకి ఆల్రెడీ కొన్ని కంపెనీలకి కొంతమంది వ్యాపారస్తులకి ఎంఓయూలు ఇచ్చి వాళ్ళకి ప్రతిపాదనలు ఇచ్చి వాళ్ళని కట్టమని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రభుత్వం ఆ ఎంఓయూలు ఒక కంపెనీలకి వాటికి ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టలేనప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము కొత్త కంపెనీలు తీసుకురాగలం. ఆ ప్రాంతానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డెవలప్డ్ ప్లాట్లు ఇవ్వగలం. దాంతోపాటు ఈ ఇప్పుడు అమరావతి భూములలో ఫౌండేషన్ వేయాలంటే G+1కి ఫౌండేషన్ వేయాలంటే, పుట్టింగ్లు వేయాలంటే తాత్కాలిక భవనాలు కట్టినప్పుడు 14 నుంచి 19 వరకు తాత్కాలిక భవనాలు కట్టినప్పుడు ఆ పుట్టింగుల లోతు 33 మీటర్ల లోతు వేస్తే కానీ ఆ పుట్టింగులు G+1 వేయగలిగాం. అట్లనే అదే G+8 వేయాలన్నా, G+10 వేయాలన్నా, G+35 వేయాలన్నా ఆ ప్రాంతంలో వీలు కాకనే కాంట్రాక్టర్లు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలు కాకనే కాంట్రాక్టర్లు రావట్లేదు. అట్లనే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉన్న నగరాలకి కొంత ప్రాంతం యాడ్ అవుతుంది తప్పితే కొత్త నగరం నిర్మించి పాత నగరాలు వాటికి యాడ్ అవ్వవు. ఉన్న నగరాలకి కొత్త ప్రాంతం యాడ్ అవుతుంది. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే సైబరాబాద్ అయినా సరే హైదరాబాద్లో పార్ట్ అయింది, కానీ సైబరాబాద్లో హైదరాబాద్ పార్ట్ కాల. హైదరాబాద్లో సైబరాబాద్ అనేది ఒకటి పార్ట్ అయింది, అంతేగాని సైబరాబాద్కి హైదరాబాద్ యాడవలా. ఇది గమనించాలి. ఇది గమనించి ఉన్న నగరాలని తీసుకుంటే, లింగారెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఉచితంగా ఇవ్వలేదండి భూములు. వాళ్ళు ఇచ్చిన ఎకరాలో 25 సెంట్లు వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వాలి. అది రియల్ ఎస్టేట్ కమిట్మెంట్ లాగా వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వాలి. అప్పటి వరకు 15 ఏళ్ల పాటు ఎకరాకి 50,000 కౌలు ఇవ్వాలి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వాలి, ప్రభుత్వ సొమ్ము ఇవ్వాలి, ప్రజల సొమ్ము ఇవ్వాలి. వాళ్ళు ఉచితంగా ఎక్కడ ఇవ్వాలా? అది ఒక రియల్ ఎస్టేట్ డీల్. అది ప్రజలు ఉచితంగా భూమి ఇచ్చారు అంటున్నారు. ఉచితంగా ఎక్కడ ఇచ్చారండి వాళ్ళు? ఓకే అండి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లింగారెడ్డి గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం. ఒక మాట సార్, నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. కంక్లూడ్ చేస్తే దీనికి ఒక అర్థం వస్తుంది. అట్లనే మస్తాన్ రావు గారు చెప్పిన విధంగా కానీ, లింగారెడ్డి గారు చెప్పిన విధంగా కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అమరావతి ప్రాంతం వచ్చేసి 200 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అది ఇప్పుడు మేము చెప్పే ప్రతిపాదన 9536 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఆల్రెడీ డెవలప్డ్ నగరాలను కలుపుకొని, పోర్టును కలుపుకొని, వీటన్నిటినీ కట్టే పని లేకుండా ఎయిర్పోర్టు, పోర్టు, రైల్వే జంక్షను, ప్రధాన రహదారులన్నీ కలుపుకుంటే, ఆ ప్రాంతంలో పరిపాలనా భవంతులు నిర్మించుకుంటే డే 1 నుంచి రాజధాని ఏర్పడుతుంది. పైగా ఆర్థికంగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డిపిఆర్ కావచ్చు, బ్యాంకర్లకు ఇచ్చిన డిపిఆర్ లో 2 లక్షల కోట్లలో 10%, ఆ 10% కూడా ఒక్కసారి ఖర్చు పెట్టబల్లా ఏటా 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ నగరం అంతా ఏర్పడుతుంది. ఓకే సార్, అర్థమైంది. ఒక్క నిమిషం, లింగారెడ్డి గారికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కటే ఒక మాట. అట్ ది సేమ్ అట్లానే 33,000 ఎకరాలు ఇచ్చిన భూముల రైతులకు కూడా డెవలప్ చేసి, ఇందులోంచి ఈ గ్రోత్ తీసి వాళ్ళకు కూడా ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వచ్చు. అట్లానే ఆ ఉన్న భూములకి కంపెనీలు ఏమన్నా వస్తే ఆ కంపెనీలకి ఎంఓఈ చేసిన ప్రకారం కంపెనీలకు కూడా అక్కడ ల్యాండ్ ఇవ్వచ్చు. ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి సార్ లింగారెడ్డి గారు, అంతేగాని అక్కడ పెట్టుబడి పెట్టి ఈ నగరాలకి డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలంటే కుదరదు. ఈ గ్రోత్ ను కలుపుకుంటే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కుదురుతుంది. ఓకే అండి, ఒక్క నిమిషం సార్. లింగారెడ్డి గారు ఓవరాల్ గా చూస్తే కనుక వైసీపీ చాలా క్లియర్ కట్ గానే ఉంది. వైసీపీ నేతలు కావచ్చు, అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు కావచ్చు. అఫ్ కోర్స్ మావిగన్ అనే పేరు కొంతవరకు జనాల నోట్లో పడి వైరల్ అయిందేమో, కానీ మా నాయకుడు పేరు గురించి పెద్ద పట్టింపు లేదు, వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోమని కూడా చెప్పారు. ఓకే అండి, ఒక్క నిమిషం. లింగారెడ్డి గురించి కాదు ఇక్కడ సమస్య, రాష్ట్ర పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, ఉన్న పరిస్థితులను ఎట్లా మెరుగుపరుచుకోవాలనే దాని గురించి, ప్లాన్ గురించి. ఓకే అండి, ఒక్క నిమిషం లింగారెడ్డి గారు. ఓకే అండి, ఇప్పుడు ఇది రాజధాని అనేది 2014లో అసెంబ్లీలో పెట్టినారా లేదా, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానమా లేదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయానికి సపోర్ట్ చేస్తారా లేదా, ఆ రోజు అబ్జెక్షన్ చెప్పినారా, ఓటింగ్ పెట్టమన్నారా. ఇంకోటి కూడా ఏంటంటే, ఆ రోజు ఏమన్నా మీరు విశాఖపట్నం పరిపాలన రాజధాని, విజయవాడ వచ్చేసి శాసన రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అని ఆ రోజు చెప్పినారా? మరి ఆ రోజేమో గుంటూరు విజయవాడ మధ్య రాజధానికి మాకు అభ్యంతరం లేదని చెప్పినారు. తర్వాత మాట మార్చి విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్నారు. ఇప్పుడు మాట మార్చి మావిగన్ అంటున్నారు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకుంటా పోతా ఉంటే ఈ కట్టిన బిల్డింగ్ను రైతులు ఎవరు కూడా లింగారెడ్డి గారు రైతులు ఎవరు కూడా ఫ్రీగా భూములు ఇవ్వలేదు. రాజధాని మాట్లాడలేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదా? మీరు 3 క్యాపిటల్స్ బిల్లు విత్డ్రా చేసుకోలేదా? అసలు ఇప్పుడు చర్చ ఎందుకంటే 50,000 కోట్లు 60,000 కోట్లు డబ్బులు ఖర్చు పెడితే రైతులు ఇచ్చిన భూమిని నువ్వు డెవలప్ చేయకుండా ల్యాండ్ ఎక్వైర్ చేసి అక్కడ బిల్డింగ్లు కట్టమంటే ఏమైనా అర్థం ఉందా? సార్ లింగారెడ్డి గారు ఒక్క నిమిషం. అసలు రైతులు ఎవరు కూడా ఫ్రీగా భూములు ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళు. చెప్పిన సొమ్ములో కట్టకూడదు. ఒక్క నిమిషం అండి లింగారెడ్డి గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్క సెకండ్ సార్. లింగారెడ్డి గారు వినబడుతోందా? ఒక్క నిమిషం ఆగండి, మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. నో ప్రాబ్లం. ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు, ఓవరాల్గా చూస్తే కనుక అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్లో
ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్నటువంటి విషయం కావచ్చు, అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి విషయం కావచ్చు, పోలవరానికి ఎలా అయితే ఒక డెడ్ లైన్ లాంటిది ఇచ్చారో దీనికి సంబంధించి రాజధానికి సంబంధించి కూడా ఒక డెడ్ లైన్ లాంటిది, కోర్స్ ఒక ప్రతిపాదన, ఒక సమయం ఇచ్చి ఉంటే కనుక ఇంత చర్చ జరగకపోయి ఉండేదంటారా? సార్ ఇప్పుడు వాళ్ళు 33,000 ఎకరాలు సేకరించి కూలింగ్ ప్రకారం అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనందరం కూడా వాస్తవాన్ని అంగీకరించాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రైతులు ఎవరు కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మాకు చట్టబద్ధంగా వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం చేయమంటున్నారు. సో దానిలో ఇరుక్కుపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎవరైతే 29,000 మంది ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలను చూపించాలి. ఎందుకంటే జగన్ గారు రాగానే సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేశారు, ఏఎంఆర్డిఏని తీసుకొచ్చారు. అయినా కూడా కోర్టులకు వెళ్తే ఒప్పుకోవట్లేదు కోర్టులు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఖచ్చితంగా రైతులకు హామీ ఇచ్చారు కాబట్టి అక్కడ మీరు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే. వాళ్ళు ఆల్రెడీ గత 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఉపాధి కోల్పోయారు, సారవంతమైన భూములైనా కూడా వాళ్ళు పంటలు పండించలేదు కాబట్టి మీరు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి మీరు దాన్ని కన్ఫై ఉండాలని హైకోర్టు చెప్పింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళిపోయారు కదా, దానిలో ఎటువంటి అనుమానం లేదు. నేననేది ఏంటంటే ఇప్పుడు జగన్ గారు చెప్పారా ఇంకోటి చెప్పారా అనేది కాదు. పోనీ జగన్ గారు చెప్పారు ఆయన 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తారని ఒక కాంక్రీట్ గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి వెళ్ళినా కూడా ఓకే, ఆయన ఒక స్టెపెండ్ గా ఒక 3 రాజధానులను నిర్ణయం తీసుకున్నారు ఓకే. కానీ ప్రజలు 3 ప్రాంతాల్లో ఆయన ఓడిచ్చేశారు. 3 కర్నూలులో కానీ లేకపోతే విశాఖపట్నంలో కానీ ఎక్కడా కూడా గెలిచిన పరిస్థితి లేదు వైఎస్ఆర్సీపీ. అంటే రాజధానిపై సార్ ప్రతిపాదనతో వస్తున్నారు మస్తానరావు గారు, రాజధానిపై ఒక సీరియస్ పొజిషన్ తీసుకోపోవడమే వైసీపీ చేసిన పెద్ద పొరపాటు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే జగన్ గారు ఆల్రెడీ సంక్షేమం విషయంలో ఆయన ముందంజలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం కంటే కూడా. ఆయన బటన్ నొక్కుతున్నారనేది వచ్చినా కూడా అదే ఆయన ఏంటంటే ఆయన విస్మరించింది ఏంటంటే అభివృద్ధిని విస్మరించారు. ఎక్కడైనా రోడ్లన్నీ కూడా అధ్వాన స్థితికి చేరుకున్నాయి, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్లస్ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఫోకస్ చేశారు. లేకపోతే ఆయన అమరావతిని కానీ ముట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఆ 40% ఓట్లు ఇంకొద్దిగా ఎక్కువయ్యి కూటమి ఉన్నా కూడా ఆయన అధికారంలోకి వచ్చేవాళ్ళ పరిస్థితి. ఆయన ఎప్పుడైతే అమరావతి అని డిస్టర్బ్ చేసి 3 రాజధానులని అట్లా ఇట్లా వెళ్ళారో ఒక స్టెపెండ్ నిర్ణయం తీసుకోలేకుండా, ఎందుకంటే గతంలోనే నేను అమరావతికి సపోర్ట్ అన్నారు, ఆ తర్వాత ఏమో 3 రాజధానులు అది విశాఖపట్నం తరలించాలన్నారు. నేను అనేది ఇప్పటికైనా మావిగాన్ అనేది అమరావతిని ఎక్స్టెన్షన్ చేసి ఇట్లా మేము అన్ని కడతాము, ఈ విధంగా చేస్తాము, గతంలో మేము కొన్ని తప్పులు చేశాము, రకరకాల మాటలు మాట్లాడాము, రాజధాని లేదన్నాము, రాజధాని అవసరం లేదన్నాము, లేదా నదీ తీరం అవన్నీ కాదు, ఇక మా తప్పులన్నీ తెలిసొచ్చాయి, గతంలో మేము కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రజలకు దూరం అయ్యాము, ఇప్పుడు మావిగాన్ ప్రతిపాదనతో ముందుకు వస్తున్నాము, దీనికి మద్దతు ఇవ్వండి, మేము డే ఫస్ట్ నుంచి రాజధాని కడతామనే ఒక నిర్ణయానికైనా వచ్చి అయోమయం లేని ఒక ఖచ్చితత్వంతో కూడిన నిర్ణయాన్ని తీసుకొని అది ప్రజల మధ్య ప్రకటిస్తే అప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉంది కొంతవరకు. అంతేగాని ఇప్పుడు కూడా ఆయన మావిగానంగా నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ రేపు 4 నెలలు అయిన తర్వాత ఇంకే ప్రకటన ప్రకటిస్తారో తెలియదు కదా. అందుకని ఇప్పటికైనా ఆయన విశ్వసనీయత ఈ రాజధాని విషయంలో కోల్పోయారు. ఆ విశ్వసనీయతను గనక ఆయన పుణికి పుచ్చుకుంటే ఖచ్చితంగా ప్రజల మధ్య లభించే. ఓకే సార్, ఓకే. వెంకటేశ్వర రెడ్డి గారు ఓవరాల్గా చూస్తే మీరు చెప్పినట్టుగా ఇది పేరుకు సంబంధించి కాదు అంటున్నారు, కానీ ఆ పేరు చాలా వైరల్ అయింది, ఆ పేరు మీద చాలా సెటైర్లు పేలుతున్నాయి. సరే, అది పక్కన పెట్టండి కాసేపు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే కనుక ఆయన చెప్తున్న, ఇప్పుడు ఆల్రెడీ మస్తానరావు గారు చెప్పింది విన్నారు మీరు, ఒక విషయం మీద ఒక మాట మీద ముందుకు వెళ్ళరు, రకరకాల మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికైనా ఒక విషయం మీద కన్స్ట్రక్టివ్గా మాట్లాడి ఆ విషయానికి సంబంధించి ముందుకెళితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు అంటున్నారు. మరి ఆ విషయంలో ఎలాంటి స్పష్టత ఉంది మీకు? అదేనండి, ఇక్కడ ఒక విషయంలో అంటే ఇప్పుడు మీరు మస్తానరావు గారు చెప్పిన మాటల్లోనే మేము ప్లాన్ ఏలో 3 రాజధానులకు వెళ్ళినప్పుడు కోర్టులు అడ్డుకున్నాయి. మేము మాట మార్చలేదు, కోర్టులు అడ్డుకున్నాయి. మేము ఆల్రెడీ బిల్డింగ్ కట్టేసి వైజాగ్ లో బిల్డింగ్ కట్టేసి రెడీ చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడికి మార్చాలని పలు మార్లు డేట్లు ఇచ్చినా గానీ కోర్టులు అడ్డుకున్నాయి. సార్, ఆ బిల్డింగ్ సంబంధించి కూడా చాలా వివాదాస్పదాలు అయ్యాయి కదా, చాలా ఇదిగా. సార్, ఆ బిల్డింగ్ కట్టలేదండి, ఆ బిల్డింగ్ రాజధాని కోసం కాదని చెప్పారు జగన్ గారు కూడా, కోసం అని చెప్పారులేండి. అది మనం అలా మాట్లాడకూడదు, తప్పుడు మాటలు మనం ఎందుకు మాట్లాడాలి? ఓకే, ఇప్పుడు మాట్లాడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ
ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్ల పాటు అది బలమైన ప్రభుత్వంగానే ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమిగానే ఉంది కదా. అసలు వాళ్ళు కంప్లీట్ చేస్తే మాకు మార్చే ఛాన్స్ కానీ ఇంకే ఛాన్స్ కానీ ఉంటుందా? ఉన్న ప్రభుత్వం పని చేయనప్పుడే, ఉన్న ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పినప్పుడే తర్వాత వచ్చే ప్రభుత్వానికి అవకాశం ఉంటది. ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు కంప్లీట్ చేస్తే గొడవే లేదు. ఓకే, అసలు వీళ్ళు చెప్పే మాటలు కంప్లీట్ చేస్తే గొడవ. జగన్ గారు ప్రతిపాదన ఇచ్చి ఒక ప్రతిపాదన పెట్టాం, మేము ప్రజల్లోకి ఒక ప్రతిపాదన తీసుకెళ్ళాం. అది రేపు మేము అధికారం వస్తేనే కదా అమలు చేసేది. అవును, అధికారం వస్తేనే కదా అమలు చేసేది. ఇప్పుడు మీకు సమయం ఉంది కదా. అధికారంలోకి రావడానికి ఎలాంటి ప్రతిపాదనలు చేయాలి అనేది కూడా కీలకం కదా. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు వీళ్ళకి సమయం ఉందండి. ఇప్పుడు ప్రభుత్వానికి వీళ్ళకి సమయం ఉంది, ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. వీళ్ళు శాసనం చేశాము, పాదయాత్రలు చేశాము, మొక్కులు మొక్కాము, పేరు పెట్టాము, ఇవి కాదు ప్రజలు చూసేది. ప్రజలు చూసేది ఏంటంటే అది కంప్లీట్ అయిందా లేదా, అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ఆ ప్రజలకి వీళ్ళు ఎంత టైంలో కంప్లీట్ చేశారు, ఏమేమి కంప్లీట్ చేశారు, ఏమేమి అమల్లోకి వచ్చాయి, ఇవి అన్ని ఎన్నికల నాటికి చూస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎన్నికల సమయంలో కూడా మేము చేస్తాము, ఆగండి, ఉండండి, అది అట్లా ఇది ఇట్లా అని చెప్పేసి ప్రతిపక్షాల మీద చెప్తే కుదరదు. వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం చూద్దాం. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అన్ని గమనిస్తున్నారు, అందరినీ చూస్తున్నారు. రాజధాని విషయానికి సంబంధించి ఏం జరుగుతుందో లెట్ ఇట్ బి, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు అండ్ లింగారెడ్డి గారు అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.